హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ A9 మీడియా. సంక్రాంతి అనగానే మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ. అలాంటి పెద్ద పండుగ తోడుగా మన హీరోలు కూడా పండుగ జరపడానికి థియేటర్లోకి వాళ్ళ సినిమాలతో వస్తూ ఉంటారు. సంక్రాంతికి కోడి పందాలు ఏ విధంగా అయితే ఉంటాయో మన తెలుగు హీరోలు కూడా వాళ్ళ సినిమాలతో పోటీ పడడానికి పందెంలోకి దిగుతారు. ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రావడానికి సంక్రాంతి పెద్ద కారణం అని చెప్పొచ్చు. అందుకని మన తెలుగు హీరోలు సంక్రాంతి పండుగకు వాళ్ళ సినిమాతో లేట్ లేకుండా వచ్చేస్తారు. అలాగే ఈ సంక్రాంతి కూడా బడా హీరోలు సంక్రాంతి మీద వాళ్ళ సినిమాతో దండయాత్ర చేయబోతున్నారు. ఇక ఈ సినిమాల్లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్, మన మాస్ మహారాజా రవితేజ ఈగల్ సినిమాతో, అదేవిధంగా కింగ్ నాగార్జున నాసామి రంగతో, అదేవిధంగా జూనియర్ అయిన తేజ సజ్జ నటించిన హనుమాన్ సినిమాతో సంక్రాంతి పండుగ థియేటర్ల మీద దండయాత్ర చేయబోతున్నారు. వీళ్ళే కాకుండా తమిళ బడా స్టార్లు అయిన ధనుష్, కెప్టెన్ మిల్లర్తో, అదేవిధంగా శివకార్తికేయన్ అయలాన్ సినిమాతో మన తెలుగు సినిమాలకు పోటీగా సంక్రాంతి బరిలో దిగుతున్నారు. వీళ్ళు తమిళ హీరోలు అయినా కూడా మన తెలుగులో వీళ్ళకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం నుండి ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, సాంగ్స్తో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అక్కడ ఉన్నది మాటల మాంత్రికుడు కాబట్టి స్క్రిప్ట్ విషయంలో చాలానే జాగ్రత్తలు తీసుకొని ఉంటాడు. అదేవిధంగా మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడు కలేజా సినిమా తర్వాత మరోసారి వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో గుంటూరు కారం మీద మంచి హైప్ అయితే ఉంది. శైలేష్ కరుణ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలవనుంది. రిలీజ్ అయిన ట్రైలర్ను చూస్తూ ఉంటే మూవీ ఎలా ఉంటుందనే ఆసక్తి మాత్రం రేకెత్తిస్తుంది. ఇక ఈ సినిమాలో హీరో వెంకటేష్తో పాటు తమిళ హీరోయిన్ ఆర్య, హీరోయిన్గా శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా, బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ నటిస్తుండడం విశేషం. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవబోతుంది. ఒక రకంగా చెప్పాలనుకుంటే పెద్దోడు చిన్నోడు బరిలో పోటీ పడుతున్నారు. ఇక మాస్ మహారాజా రవితేజ నాకేం తక్కువ అంటూ కార్తిక్ ఘట్టంనేని దర్శకత్వంలో ఈగల్ సినిమాతో సంక్రాంతి బరిలో పోటీకి దిగిన పెద్దోడు చిన్నోడితో పాటు పోటీ పడుతున్నారు. ఇక ఈగల్ మూవీ ట్రైలర్ను చూస్తూ ఉంటే డిఫరెంట్గా ఉండి మూవీ మీద మంచి హైప్ని క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో రవితేజ హీరోగా, కావ్య తప్పర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా, కీలక పాత్రలో మధు, నవదీప్, శ్రీనివాస్ అవసరాలు నటించారు. ఇక కింగ్ నాగార్జున, విజయ్ బిన్ని దర్శకత్వంలో నాసామి రంగంతో సంక్రాంతి బరిలో దిగనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లో నాగార్జున తమ్ములుగా అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్లు నటిస్తుండడం విశేషం. రిలీజ్ అయిన ట్రైలర్ను చూస్తుంటే విలేజ్ బ్యాక్డ్రాప్లో మాస్ మసాలా మూవీగా రిలీజ్ కాబోతుంది. కింగ్ నాగార్జున తన సినిమాతో సంక్రాంతి బరిలో మిగిలిన హీరోలకు సవాలు విసురుతున్నాడు. ఇక ఈ హీరోలతో పోల్చితే చాలా జూనియర్ అయిన తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో హనుమాన్ అనే సినిమాతో ఏకంగా పెద్ద హీరోల సినిమాలకే ఢీకొట్టబోతున్నాడు. చిన్న సినిమాని తక్కువ అంచనా వేయలేం, ఎందుకంటే చిన్న సినిమాగా వచ్చినా కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది. విడుదలైన ట్రైలర్ను చూస్తూ ఉంటే మూవీ మీద మంచి హైప్ అయితే వచ్చేసింది. ఈ 5 సినిమాలు ఒక్కొక్కటి ఒక్కో జానర్ సంబంధించినవి. ఈ 5 సినిమాల్లో ఏ సినిమా పంజంలో నిలబడుతుందో, ఏ సినిమా పడిపోతుందో సంక్రాంతి వచ్చేంత వరకు ఆగాలి. మరికొన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.